సారీ అండి మిమ్మల్ని కొట్టినందుకు. ఇది ప్రాంక్. ఆగండి 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 ఆగండి. అరే రండ్రా. యా మధు, నువ్వేంటి ఇక్కడ వీళ్ళతో? అంటే వాడు ఫ్రాడ్ అని చెప్తూ నువ్వు నమ్మట్లేదు కదా, అందుకనే ఇలా నీపై ప్లాన్ చేయించాను. పర్ఫార్మెన్స్ భలే ఉందిరా నీది. మనకెందుకు? ఎందుకు ఫీల్ అవుతున్నావు? సరే, ఇది ప్రాంక్ అని చెప్పేసి వాడిని వెనక్కి రమ్మందామా? వద్దు. ఎందుకు వద్దు? అపార్థం చేసుకుంటే వాడికి అర్థమయ్యేలా చెప్పొచ్చు, కానీ వాడు నన్ను అనుమానించి వేరే అమ్మాయిని ఆప్షన్గా పెట్టుకున్నాడు. ప్రేమకి అనుమానం కంటే పెద్ద అవమానం ఇంకేముండదు. వదిలేద్దాం. సరే, ఈ దారిలోకి వచ్చింది మొత్తానికి. అయినా నీకు సెన్స్ ఉందా? అలా అమ్మాయిల గురించి పర్సనల్ విషయాలన్నీ వాళ్ళకి చెప్తావా? అమ్మతోడు నిజంగా నేను చెప్పలేదు. మరి ఎలా తెలిసింది? మచ్చల గురించి ఎలా చెప్పావు భయ్యా? అరే బ్రో, నిన్న ఎస్ఎస్సి మేము పంపావు కదా, దాంట్లో చూసి చెప్పా అంతే. అమ్మో, నువ్వు మామూలు ప్రాంక్స్టర్ కాదు మా భయ్యా. ఓన్ నెక్స్ట్ లెవెల్. లైఫ్ సేవ్ అయితే హ్యాపీగా ఉండాలి, కానీ మీరు అలా బాధపడితే ఎలాగండి? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వద్దండి. మాకు మా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు వీలు చూసుకొని గంటను కొట్టేసేయండి చాలు. థ్యాంక్ యూ. బాయ్. 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 వెళ్దామా? ఒక్క నిమిషం. ఆ వీడియోని ఎక్కడ అప్లోడ్ చేయొద్దు, ఇంట్లో తెలిస్తే బాధపడతారు. ష్యూర్ అండి. ఓకే. ఏం షూర్ రా, గంటన్నర నుంచి కష్టపడి తీసింది ఎందుకురా? ఏ పాబే, నేను అప్లోడ్ చేస్తా. నేను దంతా.